మైనారిటీల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు ప్రభుత్వపు ఎమ్మెల్యే బోనా ఉమామహేశ్వరరావు తెలిపారు. కబ్రస్థాన్లో మనిషి జీవితంలో ఆఖరి గమ్యం అని అటువంటి ప్రదేశంలో ప్రశాంత వాతావరణంలో అంత్యక్రియలు నిర్వహించుకునేలా అన్ని వసతులు కల్పించడం జరుగుతుందని అన్నారు. వాంబే కాలనీ జన్నతుల్ బాగ్ కబ్రస్థాన్లో ఆధునిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. సోమవారం ఉదయం నమాజ్ కోసం షెడ్, గుసల్ ఖానా, వజూఖానా నిర్మాణానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోనా ఉమా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బోనా ఉమా మాట్లాడుతూ కబ్రస్థాన్లో మనిషి జీవితంలో ఆఖరి గమ్యం అని అటువంటి ప్రదేశంలో ప్రశాంత వాతావరణంలో అంత్యక్రియలు నిర్వహించుకునేలా అన్ని వసతులు కల్పించడం జరుగుతుందని అన్నారు. గతంలో కనీస వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. అంతేకాక సెంట్రల్ నియోజకవర్గంలోని రోడ్లు, స్ట్రీట్ లైట్లు, పార్కులు, హెల్త్ కేర్ సెంటర్లు, స్కూల్ భవనాల నిర్మాణం వంటి అభివృద్ధి పనులకు ఇప్పటి వరకు 250 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. మైనారిటీల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన అదనపు సౌకర్యాలు కల్పించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని బోండా ఉమా స్పష్టం చేశారు. గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో మరి సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని మతాలకు చెందినటువంటి శ్మశానాలు, హిందూ శ్మశానం కానీ, క్రైస్తవ శ్మశానం కానీ, ముస్లిం శ్మశానాలు కానీ, కబ్రస్థాన్లు అన్నిటిని కూడా నిర్లక్ష్యం చేశారు. కనీసం ఇక్కడ ప్రశాంతంగా కబ్రస్థాన్ అనేది ఆఖరి మజిలీలో వాళ్ళ పూర్వీకులకి పూజలు చేసుకోవడానికి కానీ, అక్కడ నమాజులు దువా చేసుకోవడానికి కానీ, అలాగే సరైన వస్తువులు లేక మరి అంత్యక్రియలు చేసుకోవడానికి, ఖననం చేసుకోవడానికి కానీ ఎన్ని ఇక్కడ వస్తువులు కూడా లేకుండా ఇబ్బంది పడ్డారు. తర్వాత మేము అధికారంలోకి వచ్చినాక అన్నిటిని కూడా పద్ధతి ప్రకారం ఇక్కడ కానీ, పైకాపురం కానీ అన్ని చోట్ల దృష్టి పెట్టాం, నిధులు కేటాయించాం. ఇవాళ బ్రహ్మాండంగా ఆ కబ్రస్థానాల్ని, శ్మశానాలని ఆధునీకరిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు వాంబే కాలనీలోని ఇక్కడ కబ్రస్థానం 20 లక్షల రూపాయలు ఏదైతే మైనార్టీలు అంత్యక్రియలు అయినాక మరి అక్కడ వాళ్ళ మతాచారాల ప్రకారం చేసుకునే స్నానాలు కానీ, అలాగే అన్ని కార్యక్రమాలు కానీ చేసుకోవడానికి ఇక్కడ వసతులన్నీ కూడా పెడతాం జరుగుతుంది. ఇక్కడ కనీసం గతంలో టాయిలెట్స్ కూడా లేవు, ఆ టాయిలెట్స్ నిర్మాణం కూడా చేపట్టాం. ఏది ఏమైనా అన్ని సమస్యల మీద దృష్టి పెట్టాం. అటు రోడ్లు, డ్రైన్లు, స్ట్రీట్ లైట్లు, హెల్త్ కేర్ సెంటర్లు, అలాగే స్కూల్ బిల్డింగ్సు, అట్లాగే కబ్రస్థాన్లు అన్నిటిని కూడా ఒక పద్ధతి ప్రకారం క్రమబద్ధీకరిస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం. కాబట్టి అన్ని రకాలుగా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిరంతరం జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మా వాంబే కాలనీ 60వ డివిజన్ కార్పొరేటర్ మా సోదరి కంచిదుర్గ, మా మైనార్టీ సెల్లు నియోజకవర్గ అధ్యక్షుడు భాష, మరి ఇంకా స్థానిక మైనార్టీ ముస్లిం పెద్దలు అందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. త్వరలో ఇది పూర్తి చేసి ఇంకా ఏమన్నా వసతులు కావాలంటే క్రైస్తవ శ్మశానంలో కానీ, హిందూ శ్మశానంలో కానీ, మైనార్టీస్ ముస్లిం శ్మశానంలో కానీ అన్ని రకాలుగా కూడా అండగా ఉంటామని తెలియజేస్తాం. అస్సలాము అలైకుం. ఈరోజు మన పైపుల్ రోడ్లోని జన్నతుల్ బాగ్ ఖబరస్థాన్లో మన శాసనసభ్యులు, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. శాసనసభ్యులు కార్పొరేటర్ గారు కంచిదుర్గా గారు ఇద్దరు వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడ ముస్లిమ్స్ ఎవరైతే ముస్లిమ్స్ ఖననం టైంలో గుసుల్ ఖానా అంటే కొన్ని వెళ్ళి ఎమ్మెల్యే గారికి చెప్పాము మేము, అన్న కొన్ని ఇబ్బందులు పడుతున్నాము, ఇలా మాకు కావాలి, గుసుల్ ఖానా కావాలి, మేము స్నానాలు చేయించుకొని మొత్తం చేయడానికి ఇట్లా కావాలి అని చెప్పాం. చెప్పిన వెంటనే స్పందించి 20 లక్షల రూపాయలు కేటాయించి అధికారులతో మాట్లాడి దానికి ఏం సంబంధించిందో చూడండి అని చెప్పి అధికారులతో మాట్లాడి 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. ఇవాళ దానికి శంకుస్థాపన చేశారు. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చుట్టూ మాకు సీసీ రోడ్లు కావాలి అని చెప్పి అడగగానే సీసీ రోడ్లు వేయించారు ఇదే ఖబరస్థానికి. మన అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత మాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పంగానే చేపించారు. దీంతోపాటు లోపల మట్టి కానీ, తర్వాత వాష్రూమ్స్, బాత్రూమ్స్ కానీ మొత్తం చేపిస్తున్నారు. మనం ఏమడిగినా సరే కాదనకుండా చేస్తున్నారు. గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డాము, ఏ అభివృద్ధి లేకుండా, ఏ డెవలప్ లేకుండా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముస్లిమ్స్ మైనారిటీస్ అందరికీ కూడా మసీదుల విషయంలో కానీ, దర్గాల విషయంలో కానీ, తర్వాత మన ఖబరస్థాన్ విషయంలో కానీ ఏ విషయమైనా సరే మేము అడగగానే స్పందిస్తాం చేసే ప్రభుత్వం మాకు వచ్చింది కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మేము ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు గారికి మా మైనారిటీస్ అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. పేరు షేక్ గౌస్ బాషా, సెంట్రల్ నియోజకవర్గం మైనారిటీ అధ్యక్షుడిని.